ఏపీలో మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు జనసేన నేత బొల్లిశెట్టి సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం ముదిరింది. అమరావతి రాజధానికి వ్యతిరేకంగా బొల్లిశెట్టి కేసులు వేశారంటూ బిగ్ టీవీ ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఆరోపణలను బొల్లిశెట్టి సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. ఇందుకే అసలు ఏబీ వెంకటేశ్వరరావు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. చెప్తున్నా కదా, పిచ్చి కొంచెం పెరిగింది. రివర్ బేసిన్ అంటే ఏంటి? తెలిసి మాట్లాడుతున్నాడు, తెలియక మాట్లాడుతున్నాడు. ఆయన రివర్ బెడ్ అనబోయాడో ఏమైందో. అది రివర్ బెడ్ కూడా కాదు, దానికి ఆల్రెడీ పర్యావరణ అనుమతులు వచ్చినాయి. అంతకు ముందు వీళ్ళు పర్యావరణ అనుమతులు రాకుండా 1,00,000 పిటిషన్లు వేశారు. కాంట్రాక్ట్ పిలవకుండా పని ఎట్ట చేస్తారు? దానికి కావలసినంత మేర కాలు అడ్డం పెట్టి సుప్రీంకోర్టు దాకా కేసులు వేయించి, ఇప్పుడు విజయవాడలో ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరేంటి, ఒక పెద్ద ఆయన పంచకట్టుకుని ఉండేవాడు. ఆయన చిన్న పాయకాపురంలో చిన్న అపార్ట్మెంట్లో ఉండేవాడు. ఆయనతో సుప్రీంకోర్టులో కేసులు వేయించి రోజుకి 20 లక్షలు వసూలు చేసే లాయర్లను పెట్టారు. అట్లాగే బొలిశెట్టి సత్యనారాయణ గారిని ఇంకొక ఆయనతో కేసులు వేయించారు. కేసులు వేసి 3 ఏళ్లు సాగదీశారు. అప్పుడు కానీ మనం కాంట్రాక్ట్ పిలవడానికి అవకాశం రాలా. దాంతో పనులు పూర్తి కాల. చూసావా, నువ్వు పనులు పూర్తి చేయలేదని చెప్పి ప్రజల ముందుకెళ్లారు. ఆ రోజున నడిచింది. ఎందుకంటే వీళ్ళు కూడా చెప్పుకోలేకపోయారు కాబట్టి. ఇవాళ నడవదు. ఇవాళ సోషల్ మీడియా ఉంది, మాలాంటి వాళ్ళం అందరం ఉన్నాం. నిజాలు చెబుతాం. ఎవడైనా సరే అబద్ధం వాడితే అక్కడికక్కడ ఖండిస్తాం. దానికి సమాధానం చెప్పమన్నాడు దమ్ముంటే. నువ్వు కాదా ఎన్జిటిలో కేసులు వేయించి, సుప్రీంకోర్టులో కేసులు వేయించి, వరల్డ్ బ్యాంక్ పిటిషన్లు పెట్టించి అమరావతిని డిలే చేసింది? ఇవాళ వచ్చి మళ్ళీ నువ్వు అమరావతి కట్టలేకపోయావని అంటావా? తాను వేసిన కేసులు కేవలం పర్యావరణ రక్షణ, జరీబు భూముల కోసమేనని స్పష్టం చేశారు బొల్లిశెట్టి. వైసీపీ పాలనలో జగన్ అరాచకాలపై తాను పోరాడుతూ ఉంటే ఏబీ వెంకటేశ్వరరావు ఎక్కడ ఉన్నారని ఆయన నిలదీశారు. తనను జగన్ మనిషిగా చిత్రీకరించడం ఏబీ సంస్కరణ హీనతకు నిదర్శనమని మండిపడ్డారు. తక్షణమే తనపై చేసిన అసత్య వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు రావాలని బొల్లిశెట్టి ఏబీని డిమాండ్ చేశారు. చర్చకు వేదిక, సమయం ఏబీ వెంకటేశ్వరరావే నిర్ణయించాలని బొల్లిశెట్టి సవాల్ విసిరారు. ఈ వివాదం ఇప్పుడు అమరావతి రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ డీజీపీ గారు నా మీద వ్యక్తిగత ఆరోపణ చేశారు. ఆయన పేరు ఏబీ వెంకటేశ్వరరావు, ఐపీఎస్. ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాల మీద ఒక డిబేట్ వేరేగా పెట్టుకోవచ్చు. కానీ ఆయన చెప్పింది ఏంటంటే, బొల్లిశెట్టి సత్యనారాయణ గారు వైసీపీ తరపుని రాజధాని మీద కేసులు వేశారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా వైసీపీ మద్దతు తీసుకొని చేస్తున్నారని చెప్పి తప్పుడు కూతలు కూశారు. ఈ తప్పుడు కూతలు కూసిన మాజీ డీజీపీ వెంకటేశ్వరరావు గారికి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి చర్చకు రండి. నేను అమరావతిలో పంట పొలాలను తీసుకోవద్దు అని మాత్రమే చెప్పాను తప్ప, అమరావతిలో రాజధాని అక్కడే సహజ రాజధాని కట్టమని చెప్పి పుస్తకం ప్రింట్ చేసి అఫీషియల్గా చేసి రాజధాని రైతులతో ఓపెన్ చేశాం. స్వయంగా నేనే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాను. అది ఒక కాపీ నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇచ్చాను. రాజధాని అక్కడే ఉండాలి, విశాఖపట్నం రాజధాని అక్కర్లేదని కూడా చెప్పి విశాఖపట్నం వాసన అయినప్పటికీ నేను చెప్పాను. ఈ వెంకటేశ్వరరావు గారు అప్పుడు కలుగుల్లో దూరుకుంది సార్. ఎంత పెద్ద యుద్ధం చేశానో అందరికీ తెలుసు. సో మీ ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన వ్యక్తి మీద బురద జల్లాలనుకుంటే మీకు క్యారెక్టర్ ఉంటే పర్వాలేదు, కానీ నాలాటోడి మీద బురద జల్లితే మాత్రం చాలా తేడా వస్తుంది. వెంకటేశ్వరరావు, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గట్స్, కమ్ ఆన్ ఓపెన్ డాస్, లెట్ us డిస్కస్ అబౌట్ ఇట్. నేను ఇప్పటి వరకు ఏది పట్టుకున్నా వదలలేదు, ఏది వదిలేదని నేను అసలు పట్టుకోను. సో వెంకటేశ్వరరావు గారికి మీడియా ద్వారా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరు క్షమాపణలు కోరండి, లేదంటే మాత్రం మీ మీద చర్యలు ఉంటాయి. వాటికి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ జరుగుతున్న బొల్లిశెట్టి ఏబీ మధ్యలో వాదం ఎక్కడి వరకు వచ్చింది, అక్కడ అప్డేట్స్ ఏంటి శివ? సతాజ్, మొత్తం మీద చూసుకుంటే కనుక ఇటీవల కాలంలో ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతికి వ్యతిరేకంగా బొలిశెట్టి సత్యనారాయణ కేసులు వేశారని చెప్పి ఏబీ వెంకటేశ్వరరావు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బిగ్ టీవీ ఇంటర్వ్యూలో ఆయన కామెంట్ చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కామెంట్ చేశారు. బిగ్ టీవీ ఇంటర్వ్యూని ఆయన ట్యాగ్ చేస్తూ కూడా వెంకటేశ్వరరావు లేదా బొలిశెట్టి సత్యనారాయణ అయితే మాత్రం ప్రస్తుతం పోస్ట్ పెట్టిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ పోస్ట్ లో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మాజీ వెంకటేశ్వరరావుకు సంబంధించి కూడా నాకు బహిరంగ సవాల్ ఇస్తున్నారు, అబద్ధపు ఆరోపణలు ఇక చాలు, వాస్తవాలు మాట్లాడడానికి రండి అని చెప్పి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని విషయంలో నాపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. అమరావతిలో రాజధానిగా ఉండాలని చెప్పి రైతుల పక్షాన నేను పోరాటం చేశాను. అలాగే నేను వేసిన కేసులు కేవలం అమరావతి జరీబ్ భూములు,
ఫ్లడ్ ప్లైట్స్ మరియు పర్యావరణ రక్షణ కోసం మాత్రమే తాము కేసులు వేయటం జరిగింది. వైసీపీ పాలనలో మీరు కలుగులో దాక్కున్న సమయంలో జగన్ రెడ్డి ప్రభుత్వం అరాచకాలకు వ్యతిరేకంగా మాడాడు రక్షణ కోసం కూడా ధైర్యంగా నేనే పోరాడాను. కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో మీరు ఎక్కడున్నారో తెలియదంటూ ఏబి వెంకటేశ్వరరావుపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే నేను జగన్ మనిషిన సంస్కారం లేకుండా ఇటువంటి అసత్యమైన ఆరోపణలు చేస్తారని చెప్పి ఆయన కీలకంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ మరియు రాజ్యాంగ రక్షణ నాకు ఏకైక లక్ష్యంగా నేను పోరాటం చేస్తాను. ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదు. సరే, మీ కట్టుగదులు పక్కన పెట్టి తక్షణమే మీరు నాపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి, క్షమాపణ చెప్పాలి, లేదంటే మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు రావాలని చెప్పి ఆయన సవాల్ విసిరారు. అయితే బొలిశెట్టి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఏబి వెంకటేశ్వరరావు మరి ఏ రకంగా స్పందిస్తారు, ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సత్తాజ్. థ్యాంక్ యూ శివ.